డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని సిఐడి అధికారులు అప్పుడు గుంటూరులోని రీజనల్ ఆఫీస్లో విచారించారు. సో ఈ సిఐడి రీజనల్ ఆఫీస్లో విచారించిన సమయంలోనే తనని కస్టోడియల్ టార్చర్కు గురి చేశారంటూ కూడా ఆయన నగరంపాలెం పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగనే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. విచారణ సమయంలో అప్పటి విచారణ అధికారిగా ఉన్నటువంటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, అలాగనే ఐపీఎస్ అధికారులైనటువంటి సీతారామాంజనేయులు, దాంతోపాటు సునీల్ కుమార్, అలాగనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దీంతోపాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి, సో వీళ్ళందరి మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ అయితే ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు. సో ఆయన్ని పోలీసులు విచారించారు. విచారించిన తర్వాత కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపెట్టారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. సో ఇక్కడి నుంచి కూడా ఏదైతే తమకు విచారణకి సహకరించలేదు విజయపాల్, సో విజయపాల్ని విచారించాలి, దీంట్లో మరికొంత సమాచారం కూడా సేకరించాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణాధికారి ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి విజయపాల్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ గుంటూరు జిల్లా జైలు వద్దకు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు చేరుకోవడం జరిగింది. కోర్టు ఆదేశాలని ప్రస్తుతం జిల్లా జైలు అధికారులకి అందించారు. అలాగనే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, జిల్లా జైలు వద్ద భారీ స్థాయిలో ఆ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం. ఎందుకంటే అప్పటి విచారణాధికారిగా ఉన్నటువంటి విజయపాల్ని విచారిస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వస్తాయి. గతంలో విచారణకు సహకరించలేదు, సో ఇప్పుడు తమ కస్టడీకి ఇచ్చినట్లయితే అదనపు సమాచారం వచ్చే అవకాశం ఉందని కూడా సో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు కూడా 2 రోజుల పాటు, ఈరోజు రేపు 2 రోజుల పాటు విచారణకు ఏదైతే కస్టోడియల్ విచారణ కేసుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్కి సంబంధించి పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ని అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి నేరుగా ప్రకాశం జిల్లా ఏదైతే ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తారో అక్కడి నుంచి 2 రోజుల పాటు, ఈరోజు ఇప్పుడు తీసుకువెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో RRR కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో సో ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో కూడా ఆయన్ని విచారించారు, పలుసార్లు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని విచారించడం జరిగింది. గుంటూరులో విచారించారు, అలాగనే ఒంగోలులో కూడా విచారించడం జరిగింది. అయితే 2 సార్లు విచారించిన సమయంలో కూడా ఆయన పూర్తిగా పోలీసులు విచారణకి సహకరించలేదని కూడా పోలీసులు కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల విచారణలో కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పోలీసులు తమ వద్ద కస్టోడియల్ టార్చర్కి సంబంధించి రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఆరోపణలు కావచ్చు, అలాగే ఆయన ఇచ్చినటువంటి వివరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే జీజీహెచ్ సిబ్బందిని కూడా ఒంగోలు పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా అప్పటి విచారణాధికారి అయినటువంటి విజయపాల్ను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి ఇవ్వడం అనేది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల విచారణలో కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కీలకమైన అంశాలకి సంబంధించి విజయపాల్ని విచారించనున్నారు. సో ఇదనేది ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు కీలక పరిణామం. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు విచారణలో ఏం చెబుతారు విజయపాల్ అనేది అయితే మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే మాత్రం ఈ 2 రోజుల విచారణలో కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోలీసులు తమ వద్ద ఉంచుకున్నారు. వాటి ప్రకారం విజయపాల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఈ విచారణలో అయితే మాత్రం సో కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కీలకమైనటువంటి వివరాలు సేకరించేందుకు ఇప్పటికే పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో తమ వద్ద ఉన్నటువంటి అన్ని ఆధారాలతో విజయపాల్ని ప్రశ్నించనున్నారు. ఈ 2 రోజుల విచారణ తర్వాత మళ్ళీ తిరిగి విజయపాల్ని గుంటూరు జిల్లా జైలుకి తరలిస్తారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా జైలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.